రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. దిష్టి కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ సారీ చెప్పకపోతే సంగతేంటో తేలుస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి. ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంటారు. ఆ విధంగా 175 మంది శాసనసభ్యులు వాళ్ళు, మిగిలిన 119 మేము. సో తెలంగాణ మావాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ళు కూడా ఉండనీయలేదు. ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 ప్రాణాలు పోయి మలిదశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ నిజమైన డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఎటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో. ఉదాహరణకి ఒకటే చెప్తా మీకు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా, నేను చిన్నప్పటికే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా. రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డప్పుడు కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం పడిన కూడా నేను తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని. ఆ రోజు మీరు చూసిండ్రు, ఒక హైదరాబాద్ తప్ప, హైదరాబాద్ అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కాస్మోపాలిటన్ టౌన్, ఆంధ్ర పాటు అన్ని దేశంలో అన్ని పాటు. కానీ ఒక్క సిటీ చెప్పండి, వరంగల్, నిజామాబాద్ కానీ అలాంటి పెద్ద పట్టణాలు కూడా కనీస సౌకర్యాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ లేకపోవడం. ఒకవైపు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్తోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, మీరు ఒక్కొక్క సెంటర్ చూడండి ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం. నీళ్ళు వస్తే పోతిరెడ్డిపాడుని డ్రింకింగ్ వాటర్ కేర్ని ఎన్టీ రామారావు 11,000 క్యూసెక్స్ అంటే దాన్ని 44,000 రాజశేఖర రెడ్డి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 88,000 చేస్తే, ఇలా కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు 12 టీఎంస్ ఒక రోజు 12 టీఎంస్ డ్రా చేసే విధంగా, దక్షిణ తెలంగాణ ఎండబెట్టే విధంగా ఒకవైపు కృష్ణానదిలో మోసం జరిగింది. అక్కడ బనకచెల్ల పేరు మళ్ళా మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకూడదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటులో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి. అయినా పార్టీలు ముఖ్యం కాదు, అన్యాయం అయిపోతున్న తెలంగాణని, అగ్నికి ఆవుతగిపోతున్న, మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు, మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఇదే సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్గా నేను చెప్తున్న మాట, ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నాక. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించడం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం.
నవంబర్ 26న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ దిష్టే కోనసీమకు తగిలిందని చెప్పారు. గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్ర విభజనకు కారణమైందని చెప్పారు. కోనసీమ చాలా పచ్చగా ఉంటుందని తెలంగాణ నేతలు అంటుండేవాళ్ళని, వాళ్ల దిష్టితో నేడు కోనసీమ కొబ్బరి చెట్లు ముండాలుగా లేకుండా పోయాయని అన్నారు పవన్. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండులు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు, చాలా కన్నీరు ఉంటుంది. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. గాంధీ భవన్ నుంచి విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, పవన్ కామెంట్స్ కి మంత్రి కోమటిరెడ్డి రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. మరేంటి మంత్రి ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమేం వార్నింగ్ ఇచ్చారు? గత నెల 26వ తేదీన పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటన నేపథ్యంలో కోనసీమకు తెలంగాణ రాష్ట్ర నేతల దిష్టి తగిలిందంటూ కూడా పవన్ చేసిన కామెంట్స్ పైన ఇటు రాష్ట్ర మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో స్పందించడం జరుగుతున్నది. ఇందాకే గాంధీ భవన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు అయినా కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సరికాదు. ఖచ్చితంగా వెంటనే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి అయితే ఫైర్ అయ్యారు. దీంతో పాటు తెలంగాణలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణలు గిట్ట చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు కూడా మేము ఆడనివ్వము, ఖచ్చితంగా ఇది ఒక మంత్రిగా నేను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దీంతో పాటు తన అన్న చిరంజీవి ప్రస్తావన కూడా మంత్రి కోమటిరెడ్డి తీసుకురావడం జరిగింది. హీరో చిరంజీవి ప్రస్తావనకు సంబంధించి కూడా చిరంజీవి సౌమ్యుడు, కాంట్రవర్సీకి ఎప్పుడు పోడు అంటూ కూడా మంత్రి మాట్లాడారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో లేదా వాంటెడ్లీ తెలంగాణను అగౌరవపరిచే విధంగా మాట్లాడారో ఖచ్చితంగా దీనిపైన స్పందించాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ముఖ్యంగా తన నల్గొండ ప్రాంతానికి సంబంధించి ఫ్లోరైడ్ బాధితులతో ఇబ్బంది పడ్డాము. అనేకమైనటువంటి సమస్యలు, ఎంతోమంది ఇటు నిరుద్యోగులు కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ వారందరి ఆత్మ బలిదానాలతోని తెలంగాణ ఏర్పడ్డది. అలాంటి తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సరికావంటూ కూడా కోమటిరెడ్డి చెప్పారు. కోనసీమ వల్లనో కోనసీమ ఉద్యమం వల్లనో తెలంగాణ రాలేదు, మా నీళ్లు నిధుల నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటూ కూడా మంత్రి చెప్పారు. వెంటనే ఒక డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలా కామెంట్స్ చేయడం సరికాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో కూడా ఆయన సినిమాలు ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మొత్తంగా కూడా బ్యాన్ చేస్తామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి అయితే చెప్పడం జరిగింది. గత మంత్ నవంబర్ 26 కోనసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇటు ఎమ్మెల్సీ సంబంధించి బల్మూరు వెంకట్ కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. రాష్ట్రం పైన ఇంకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక రకమైనటువంటి రాష్ట్రం పైన ఇట్లా విమర్శలు చేయడం సరికాదంటూ కూడా మంత్రి చెప్పడం జరిగింది. చూడాలి మరి మొత్తంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ పైన అయితే వరుసగా ఇటు తెలంగాణకు సంబంధించిన మంత్రులు, ముఖ్య నేతలు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారో అనేది కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. ఈ రోజు అయితే సినిమాటోగ్రఫీ మంత్రి నేరుగా స్పందించి తన వ్యాఖ్యలు బేషరతుగా వెనుకకు తీసుకొని క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ గాంధీ భవన్లో కనిపించింది. చంద్రిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.